बीजेपी की रियासती सदर रुकन पार्लियामेंट बंटी संजय ने ऐलान किया कि अगर रियासत में उनकी पार्टी बरसक सदर आएगी तो वो प्रणय शहर में मेट्रो ट्रेन लाएगी। कल चारमीनार से शुरू करदा अपनी प्रजा संग्राम यात्रा के दूसरे दिन शेखपेट टोली चौकी में एक आम इज्तिमा से खिताब करते हुए उन्होंने कहा कि प्रणय शहर में मजलिस की वजह से मेट्रो ट्रेन की लाइन अभी तक नहीं पड़ी। उन्होंने कहा कि बीजेपी प्रणय शहर में हिंदू मुस्लिम इत्तेहाद की हामी है। बंटी संजय ने कहा कि गोशामिल करीम संभाजी राजा सिंह के खिलाफ मुतादिद केस बुक किए गए और वो महीने में 20 दिन अदालतों के चक्कर काटने में लगे हुए हैं। పాత బస్తీ నుంచి మెట్రో లైన్ హైటెక్ సిటీకి వస్తే వాళ్ళ పాత బస్తీలో యువకులకు అది ముస్లింలు కావచ్చు, అది హిందువులు కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది। పాత బస్తీని ఎంఏ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది। పాత బస్తీలో గల్లీ చూడండి, పాత బస్తీలో వీధి చూడండి, పాత బస్తీలో చూడండి అలా అవే గల్లీలు అవే కేసులు తప్ప అక్కడ ఉన్న యువకుల గురించి పాత బస్తీ అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీ గాని ఎంఏ పార్టీ గాని పట్టించుకునే పరిస్థితి లేదు। పాత బస్తీలో నా సమాజం ఉంటుంది, మా సమాజం ఉంటుంది కాబట్టి 2023 కోసం ఎదురు చూస్తున్నాం। 2023 కోసం ఎదురు చూస్తున్నాం। 2023లో ఈ గోల్కొండ కిలోమీట కాశ్యాపు జెండాను రెపరెపలాడిస్తే మొదటి బహిరంగ సభ అదే భాగ్యలక్ష్మి దేవాలయం ముందు బ్రహ్మాండమైన భాగ్యలక్ష్మి దేవాలయం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షలతో అదే ప్లేస్ లో చేస్తాం। ఎవరికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, దేనికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు। ఇవాళ జిప్లీస్ లో కానీ, బంజారాస్ లో కానీ, హైదరాబాద్ లో కానీ, కూకట్పల్లి లో కానీ, యూసుఫ్పూర్ లో కానీ, అంబర్పేట్ లో కానీ, అమీర్పేట్ లో కానీ, ఎల్బీ నగర్ లో కానీ ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ధర్మం కోసం, దేశం కోసం, ఈ హిందూ సమాజ సంఘటన కోసం ప్రతి కార్యకర్త కాషాయపు జెండాతో, కమలపు జెండాతో ఈ నిన్న ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా తరలి వస్తుందంటే భాగ్యనగర్ ప్రజలు హ్యాట్స్ ఆఫ్। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఈ భాగ్యనగర్ ప్రజలకు, మా గౌరవ కార్పొరేటర్లకు, పోటీ చేసిన అభ్యర్థులకు, మా సీనియర్ నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శిరస్సు వంచి వినమ్రపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను। అందుకే సోదరులారా, మొన్ననే దీపక్ రెడ్డి చెప్పిండు నా జుప్లీస్ మామూలు జుప్లీస్ కానీ మా చింతల రామచంద్ర ఆశీర్వాదంతో రవి యాదవ్ చెప్పిండు, మా